known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో థంబ్నెయిల్ చేసి మీకు అర్థమైంటుంది మనం ఈరోజు ఎక్కడ వెళ్తున్నాం అనేసి. సో ఈరోజు మనం ఆదియోగి టెంపుల్ వెళ్తున్నాము. సో వీడేంది డైరెక్ట్గా బ్లాగ్ స్టార్ట్ చేశాడు బైక్ మీద అనుకోకండి, ఎందుకంటే ఈరోజు నేను చాలా లేటు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో మనం అక్కడ 7 కల్లా అక్కడ 7కి మనకి లైట్లన్నీ ఆన్ చేస్తారు. సో అప్పుడే మనకు వ్యూ పాయింట్ అనేది మంచిగా కనిపిస్తుంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ఆదియోగి టెంపుల్ వెళ్ళడము. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాము. అండ్ ఇది గేట్ అనుకుంటా నాకు తెలిసి, మెయిన్ గేట్. నేను కూడా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇది వస్తుంది. ఇదే లెఫ్ట్, ఇదే మెయిన్ గేట్ ఆదియోగి టెంపుల్. ఇదే 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 మెయిన్ గేట్. అందరు ఇక్కడ ఉన్నారు చూడండి. ఒక్కో గేట్ ఎంత పెద్దగా ఉంది ఇది. వా, అండ్ నేను చెప్పాను కదా బస్సులు కూడా ఇక్కడ వస్తాయనేసి. ఇగో బస్సులో డైరెక్ట్ బెంగళూరు లేకపోతే మెజెస్టిక్ ఉంటుంది, బస్సులో కూడా మీరు రావచ్చు. అండ్ ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. పైనుంచి ఏదైనా ఒక రాయి వచ్చి ఊడి పడిందో అంతే, మన కథ క్లోజ్. ఇన్నే చట్నీ అయిపోతాం కింద. అండ్ మనకైతే ఫైనలీ గైస్ ఇగో శివుడు కనిపించేశాడు. ఆహా, పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వా, లేని దశలో ఇక్కడ ఎంట్రీ గేట్ ఒక 20 రూపీస్ తీసుకున్నారు, పర్లేదు. బండి పార్కింగ్ చేసేసాము. ఇగో ఈరోజు నాతో వీడు వచ్చాడు. ఇగో ఇదంతా ఇగో బండి పార్కింగ్. సో ఇగో వెళ్తున్నాం లోపలికి. కొండలు అయితే భలే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఇదంతా. ఇగో అండ్ ఇక్కడ ఒక పెద్ద త్రిశూలం ఉంది చూడండి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇగో ఇది వ్యూ పాయింట్. లేదు, నైట్ షిఫ్ట్ బాగుంటుంది. నైట్ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ స్టే చేసి పొద్దున్న కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అందరు వచ్చి కూర్చున్నారు. అండ్ అయితే అండ్ నైట్లో రండి, ఇక్కడ నైట్లో కొంచెం బెటర్ అనుకుంటా. నైట్ ఎందుకంటే నైట్లో లైటింగ్ అది ఉంటుంది ఇక్కడ, మస్తు వ్యూ పాయింట్ బాగుంటుంది. అండ్ చూడండి ఇగో అందరు వెయిట్ చేస్తున్నారు నైట్. ఇంకొక 5 నిమిషాల్లో మనకు నైట్ విజువల్ వస్తాయి. ಇದನ್ನು ನೀವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು అక్కడ మూర్తి ನನ್ನ ಆಶೀರ್ವಾದ. స్టార్ట్ అయిపోయింది.
when intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. The rishis took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. అండ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో అయిపోయింది, ఇది లాస్ట్ ఫినిష్ అనుకుంటా. అయిపోయింది. జనాలు చూడండి ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు అసలు. ఓ మై గాడ్, నేను పొద్దున్న వచ్చిన తర్వాత ఇంత జనాలు లేకుండ్రి. యాక్చువల్లీ పొద్దున్న ఇంత జనాలు లేకుండ్రి.
ఇప్పుడు చూస్తే 6 గంటలకల్లా జనాలు చాలా మంది వచ్చారు. అండ్ ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తానికైతే మనం నైట్ వ్యూ కూడా చూసేసుకున్నాము. అండ్ యాక్చువల్లీ మాది ప్లాన్ లేకుండే నైట్ వీడియో చూద్దామనేసి, తర్వాత ఇట్లనే పక్కనే కదా వచ్చిందే మేము లేటు. అండ్ సో ట్రాఫిక్ బ్లాక్, సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్, అంతే, ఇంకేముంటుంది.